రాజ్ తరుణ్ కుషిత కల్లపు జంటగా అభినయ కృష్ణ తెరకెక్కించిన చిత్రం చిరంజీవ. రాహుల్ అవదొడ్డి, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీట్ నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి విషెస్ తెలిపారు. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు. నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీ. సుహాసిని గారికి థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ ఆవిడ పిలిచారు సినిమాలో, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ అదిరే అభి అన్న ఎక్కడున్నారు భయ్యా ఇక్కడ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీరు సింగిల్ టేక్ సీన్ తీశారు, అప్పుడు గుర్తుందా? అప్పుడే అనుకున్నాను నేను సంథింగ్ ఎల్స్. అంటే తీసే టైంలోనే అది చూసి బాగా ఎక్సైట్ అయ్యి మాట్లాడుకున్నాం మనం, గుర్తుంది కదా? మీ కాన్సెప్ట్స్ అదంతా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను ఒకరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏ బాబులు లేవు అంటూ ఉంటారేమో, కానీ యాక్చువల్గా ఐడెంటిటీ నాకు తీసుకొచ్చింది రాజ్ తరుణ్ ఉయ్యాల చంపాల వల్లే. నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఉయ్యాల చంపాలలో మనోడు చితక్కొట్టేశాడు కాబట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. దాని తర్వాత మనోడు ఏ సినిమాలు చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ ఆయన ఏ వర్క్ చేసినా మేము అక్కడ జబర్దస్త్లో చూసాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతిదీ రాసుకున్నది రాసినట్టుగా చేసి అందరి చేత ప్రాక్టీస్ చేయించి టైమింగ్ ఉంటుంది. సేమ్ అదంతా కూడా ఈ సినిమాలో చూశాను. చాలా క్యారెక్టర్స్లో నాకు అభి గారే కనిపించారు. అక్కడ వాళ్ళందరూ చేసి ఆయనకి ఎలా కావాలో చేయించుకుంటారు, అలాగా అంత బాగా చేశారు. అలాగే వెరీ హ్యాపీ. ఈ 7th ఆహాలో ఇంకో ఆహా చిరంజీవ, అంతే. నిజంగా చాలా బాగుంది. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. మంచి పేరు రావాలి అందరికీ. మా అభి గారు మళ్ళీ బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ చేయాలి, మా అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సారీ ఫర్ ది చిరంజీవి గురించి ఏదైనా చెప్తే దెల్ బి అ డీప్ పర్సనల్ బయాస్ అండి, బికాస్ ఐ థింక్ ఇట్స్ సచ్ అ గ్రేట్ స్టోరీ అండ్ సో వెరీ వెల్ టోల్డ్. సో మా ప్రొడక్షన్ పార్ట్నర్ స్ట్రీమ్ లైన్ కి, అభి గారికి అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ విచ్ గాట్ దిస్ మూవీ పుట్ టుగెదర్, బిగ్ థ్యాంక్ యూ అండి. So then instead of talking about the movie, which I'll allow Shravani and Srinivas to speak about, I think this is the beginning of a lot of excitement Andy at AHA. This is only the first of what you will see through the month of November. దీని తర్వాత మళ్ళీ ఒక మూవీ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ షెఫ్ మంత్ర, విచ్ ఇస్ అ వెరీ వెరీ పాపులర్ షో, విచ్ శ్రావణి గారు హ్యాస్ ఓన్లీ ప్రాజెక్ట్ కే Shravani garu has put it together, and thereafter we have a crime series Dhulpet which is coming up. So stay tuned to AHA, and to talk more, Shravani garu and Srinivas, over to you. థ్యాంక్ యూ. నేను 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము, తపన, ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే, అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా
ఇంకో బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హాజ్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ నన్నే పిలిచేస్తున్నారు అనుకున్నాను ఆ షూటింగ్ నుంచి వచ్చేసరికి. టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో November 7th డైరెక్ట్గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్. నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో మీ అందరు చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఆహా టీం అందరికీ, రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా రాజ్ తరుణ్, సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో మంచి కంబ్యాక్ రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్. అలాగే టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే అభిని విష్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మన హైపర్, అది ఆటో, రాఘవ. సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్. సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో. సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి దా, అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా 2005లో. దానికి హరిగా నాకు పరిచయం అభి. అంటే యాక్టర్, దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ. సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. నేను ఏడీగా ఫస్ట్. ముందుగా ఆది బ్రో, రాఘవ్ గారు అండ్ రాంపి, థ్యాంక్స్ అ లాట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. చాలా టైట్ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సినిమా ముందు టేస్టీ తేజ చేతులు వణుకుతున్నాయని చెప్పాడు కదా, ఎదురుగా ఫుడ్ లేదు కాబట్టి వణుకుతున్నాయేమో. బట్ థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. ఇది చేసిన ప్రతిసారి కూడా ఎంజాయ్ అ లాట్. అది ఇంటర్వ్యూ అయినా సరే, షూటింగ్ అయినా, ఏదైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంజయ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమాలోని కలిసి యాక్ట్ చేసినందుకే కాదు, ఇంకా చాలా వాటికి కూడా. వి బోత్ నో దట్ పర్సనలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా సినిమా చేసినప్పుడు చేస్తాం, అందరూ ఆర్టిస్టులు చేస్తాం, అంతా చేస్తాం. బట్ కిరీటితో చేయడం ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఉయ్యాల జంపాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరాసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్, ఎప్పుడో 2 yearsకో లేకపోతే 5 years ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీటితో ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాకి అందరూ కష్టపడతాం, కష్టపడి సినిమా చేస్తాం. కానీ